అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరీష్ రెడ్డి టాక్స్. ఓం నమ శివాయ్. ఈరోజు ప్రధాన పత్రికల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్తలు ఏమో చూద్దాం ఒకసారి. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పేపర్లలో మెయిన్ వార్తలు ఏంటో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా పూర్వోదయ నిధులు ఇవ్వండి. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ను కలిసి కొన్ని నిధులు అడుగుతున్నాడు అనమాట. మాకు డెవలప్మెంట్ కోసమని, ప్రాజెక్టుల కోసమని, రోడ్ల కోసం అని చెప్పేసి మాకు నిధులు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని అడుగుతున్నాడు. మొత్తం అదే ఆ న్యూసే ఉంది దీంట్లో. మొత్తం వ్యూహాత్మక అభివృద్ధికి సహకరించండి అంటున్నాడు. రాయలసీమను ఉద్యాన హబ్గా మార్చడానికి 41,000 కోట్లు కావాలని చెప్తున్నాడు. శాస్కి కింద రూపాయి 10,000 కోట్లు అవసరమని చెప్తున్నాడు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి. ఏంటి అది, దేంట్లో డెవలప్ చేద్దామని డబ్బులు అడుగుతున్నారు అని అంటే ఇక్కడ ఏమన్నానంటే పట్టణాభివృద్ధి విద్యుత్ శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. ఓకే, ఇక్కడ ఏమని అడుగుతున్నాడు అని అంటే గ్రామీణ ప్రాంతాలకు రహదారి అనుసంధానం, సాగునీటి వ్యవస్థ ఆధునికీకరణ, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్ల విస్తరణ, ఆహార శుద్ధి క్లస్టర్ల ఏర్పాటు, విద్య వైద్య సౌకర్యాల కల్పన కోసం పూర్వోదయ నిధులు అవసరమని చెప్తున్నారనమాట. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని వాళ్ళని అడగడం జరిగింది. రాష్ట్రంలో ఆస్తుల సృష్టికి అవసరమైన పనులు చేపట్టేందుకు రాష్ట్రాలకు మూలధన వ్యయం కోసం చేసే ప్రత్యేక సాయం కింద నిధులను వేగంగా విడుదల చేయాలని అడుగుతున్నారు. ఇక్కడ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉంది అని చెప్తున్నారు. అది కరెక్టే. వాళ్ళ కేంద్రం నుంచి మనకు నిధులు వస్తే రాష్ట్రాన్ని బాగుపరచడానికి అవకాశం ఉంటుందని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో రహదారులు, ఎంఎస్ఎంఈ పార్కులు, సాగునీటి ప్రాజెక్టుల పనులు, గృహ నిర్మాణం, వైద్యపరమైన మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులు చాలా అవసరం. అందువల్ల శాస్కి కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 10,054 కోట్లు ఇవ్వాలని వాళ్ళని అడగడం జరిగింది. రాయలసీమను ఉద్యాన హబ్గా మార్చేందుకు కూడా బడ్జెట్లో ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని వీళ్ళు అడగడం జరిగింది. ఇదండి న్యూస్. ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో స్వల్ప సవరణలు. హోలీ పండుగ కొన్ని లక్షల మంది రాస్తారు ఇంటర్ ఎగ్జామ్స్. హోలీ పండుగతో మార్చి 3న జరగాల్సిన పరీక్ష మార్చి 4న జరుగుతుంది. రంజాన్ కారణంగా 20 జరగాల్సిన పరీక్ష 21న జరుగుతుంది. దాని టైట్ టేబుల్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్గా దుగరాజపట్నం అలా రూపొందించడానికి సహకరించండి అని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ను కోరిన సీఎం. విభజన చట్టంలోని సాగునీటి ప్రాజెక్టులకు సాయం చేయండి అని అడుగుతున్నారు. జలజీవన్ మిషన్కు రూపాయి 1,000 కోట్లు ఇవ్వండి. ఆలమట్టి డ్యామ్ ఎత్తుపై కర్ణాటకను నియంత్రించండి. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేశారు. ఇవన్నీ మనకు నిధులు సమకూర్చి ఇవన్నీ జరిగితే మాత్రం ఖచ్చితంగా చాలా బెనిఫిట్ ఆంధ్రప్రదేశ్కి. నిజాయితీ సమగ్రతలకే ప్రాధాన్యం అని చెప్తున్నారు. పబ్లిక్ సర్వీస్ అధికారుల ఎంపికలో ఇదే కీలకం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చెప్పారనమాట. యూపీఎస్సీ అంటేనే అడ్మినిస్ట్రేషన్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఈ అడ్మినిస్ట్రేషన్ దాంట్లల్లా ఐఏఎస్ అండ్ గ్రూప్ 1 ఈ వీటిలల్లా పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్లల్లా నిజాయితీ సమగ్రతలకి ప్రాధాన్యం ఇవ్వండి, అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పడం అనమాట దీన్ని. నెక్స్ట్ కానుకల లెక్కింపుల సంస్కరణలకు తప్పనిసరి. ఇక్కడ పరకామణిలో చోరీ కేసు జరిగింది కదా, అంటే తిరుపతి హుండీ కానుకలను లెక్కగట్టేటప్పుడు కొన్ని దొంగతనాలు జరిగాయి కదా. దానికోసము హైకోర్టు ఏమని చెప్పింది అంటే ఏ ఆధునిక సాంకేతికతను వాడుకోండి, తీతిదేకు హైకోర్టు కీలక ఆదేశాలు. తక్షణ శాశ్వత చర్యలపై నివేదికల సమర్పణకు 2 వేర్వేరు గడువులు. పరకామణిలో చోరీ కేసు విచారణ 26కి వాయిదా అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ 24 మీటర్ల ఎత్తు దాటితేనే బహుళ అంతస్తులు. ఇంతకుముందుకు ఎంత ఉండే అంటే 18 మీటర్లు ఉండే. ఇంతకుముందుకు 18 మీటర్లే ఉండే. ఇప్పుడు ఏమంటున్నారు అంటే 24 మీటర్ల ఎత్తు దాటితేనే బహుళ అంతస్తులని మనం సర్టిఫై చేస్తామన్నమాట. దాన్ని బట్టి కూడా అన్నీ ఉంటాయి, ట్యాక్స్ కానీ ఏమంటారు ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో అందరు బిల్డర్స్ కలిసి రిక్వెస్ట్ చేశారు 18 మీటర్లకే కాదు 24 మీటర్ల వరకు చేయండి అని. రాష్ట్రంలో 24 మీటర్ల ఎత్తు దాటిన భవనాలనే ఇకపై బహుళ అంతస్తులుగా హైరైజ్ బిల్డింగ్గా గుర్తిస్తారని చెప్తున్నారు. ఇది నెక్స్ట్ బహుళ అంతస్తుల మధ్యన స్కై వాక్ ఉంటే కూడా ఏర్పాటు చేయండి అని చెప్తున్నారు. పార్లమెంటు నిరవధిక వాయిదా. ముగిసిన శీతాకాల సమావేశాలు వీబీజీ రామ్జీ సహా మొత్తం 8 బిల్లులకు ఆమోదం జరిగింది. వీబీజీ రామ్జీ ఏమో బీజేపీ తీసుకుని వస్తుంది. దీనికి కాంగ్రెస్ కంప్లీట్ అగెనిస్ట్. ఎందుకంటే గాంధీ పేరు తీసేసి బీజేపీ వాళ్ళు రామ్జీ అని తీసుకొని వచ్చారు. మెయిన్గా రాముని పేరుని ఎందుకు అవమానిస్తున్నారు, అసలు ఎందుకు తీస్తున్నారు అని అడుగుతున్నారు. ఈసారి బడ్జెట్ను ఆదివారం ప్రవేశపెట్టనున్న సీతారామన్. ఇవి మనకు మెయిన్ పేపర్లో ఉన్న హెడ్డింగ్స్. మ్యాక్సిమం అన్ని పేపర్లు చూపిస్తాం. ఒక్క నిమిషం.
ఓకే మనకు ఓకే నెక్స్ట్ జనవరిలో జాబ్ క్యాలెండర్. ప్రతి విద్యార్థికి ఉచితంగా ఏఐ టూల్. అమ్మకు చెప్పలేని ఏ పని చేయొద్దు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులతో మంత్రి లోకేష్ మాట మంతి. జనవరిలో జాబ్ క్యాలెండర్. ఈ జాబ్ క్యాలెండర్ ఈయనకు వచ్చింది అంటే మాత్రం చాలా చాలా హెల్ప్ అవుతుంది నిరుద్యోగులకి. ఎందుకంటే ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవుతారు. నాకు తెలిసి మన దేశం లోపల యూపీఎస్సి సివిల్స్ ఎగ్జామ్ మాత్రమే కరెక్ట్ టైం టు టైం జరుగుతుంది అనుకుంటా. కొన్ని విద్యా సంస్థలు టైం టు టైం జరుగుతాయి. గేట్ ఎగ్జామ్ కానీ యూపీఎస్సి ఎగ్జామ్స్ కానీ ఇవి టైం టు టైం జరుగుతాయి. సిఎస్ఆర్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది కానీ. ఈ జాబ్స్కి కూడా ఇలా ఇస్తే మన విద్యార్థులు కానీ యువతులకు మంచి అవకాశం. అంటే ఈ టైంకి ప్రిపేర్ కావాలని లైఫ్ని కరెక్ట్ వేలా డిజైన్ చేసుకుంటారు. చూద్దాం చేస్తారేమో. ఇక్కడ తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి చెప్పారు, బట్ అది అంత సక్సెస్ఫుల్ కాలేదు. ఏదో కొన్ని నోటిఫికేషన్లు మాత్రమే పడుతున్నాయి. ఇక్కడ ప్రతి విద్యార్థికి ఉచితంగా ఏఐ టూల్ అంటున్నారు. ఇది చాలా చాలా యూజ్ అవుతుంది స్టూడెంట్స్కి. అమ్మకు చెప్పలేని ఏ పని చేయొద్దు. పిల్లలు, విద్యార్థులు అండ్ యువతకు నా వైపు నుండి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ మొబైల్ని మీ పేరెంట్స్కి ఇచ్చి బయటికి వెళ్ళేటట్లు ఉండాలి. అంతేగాని మొబైల్ని దాచుకునే పరిస్థితి ఉండొద్దు. అమ్మకు చెప్పలేని పనులు ఏవి చేయొద్దు అంటే రాంగ్ పనులు ఏవి చేయొద్దు. ఇక మీరు ఆ పని చెప్తే అమ్మ నాన్న తిడతారు అంటే ఆ పనులు ఏవి చేయొద్దు అని అర్థం యువతకు ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ నేటి నుంచి ముస్తాబని. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలలు విద్యార్థులకు అమలు. ప్రతి తరగతి వసతి గృహంలో ప్రత్యేక కార్నర్ ఏర్పాటు. పరిశుభ్రత పాటించే పిల్లలకు ప్రోత్సాహం. జనరల్గా తెలుగుదేశం అయితే ఇంతకుముందుకు క్లీన్ అండ్ గ్రీన్ అని, జన్మభూమి కార్యక్రమాలని ఇవన్నీ అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కదా. ఇప్పుడు దాని మీద ఫోకస్ చేశారు. ఇది ఇలా క్లీన్ పిల్లలకి అవేర్నెస్ తీసుకొని వస్తే మాత్రం మంచి బిహేవియర్ ఇచ్చినట్లే వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక న్యూస్ వచ్చేసి, ఓకే ఇది కానుక. ఓకే ఇది చదివేసిన ఆల్రెడీ, కంటిన్యూషన్ అది. శ్రీవారి సేవలో నవశకం. ఇకపై మాస్టర్ ట్రైనర్ల సారథ్యం. వారి ద్వారా స్వగ్రామంలోనే సేవకులకు శిక్షణ. 1500 మందితో తీతిదే భారీ కార్యాచరణ. దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు సేవకులకు మనం అప్లై చేసుకుంటాం. ఏంది తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళి సేవ చేయడానికి మనం అప్లై చేసుకుంటాం. కానీ వాళ్ళు అక్కడికి వచ్చినాక వాళ్ళు భక్తులతో ఎలా బిహేవ్ చేయాలి, అక్కడున్న పరిస్థితులకు ఎలా అలవాటు పడాలని తెలియక గొడవ పడడం అవి జరుగుతుందన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరన్నా సెలెక్ట్ అవుతారు కదా, మనం అప్లై చేసుకుంటాం తిరుపతి దేవస్థానంలో మేము సేవ చేస్తామని. అయితే నాకు ట్రైనింగ్, నాకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాస్టర్ ట్రైనర్లు అరేంజ్ చేస్తున్నారనమాట. వాళ్ళు వచ్చేసి ఓకే మీరు ఇన్ని రోజులు సేవ చేయాలనుకుంటున్నారు కదా, మీరు భక్తులతో ఇలా ఉండండి, అలా మాట్లాడండి, అక్కడ పరిస్థితులు ఇలా ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. నెక్స్ట్ హిందూ ఆలయాలకు తీతిదే కానుకలు. రాయితీపై మైక్ సెట్లు, గొడుగులు, రాతి శిల్పాలు, పంచలోహ విగ్రహాలు. సుబ్రహ్మణ్యం బెయిల్ పిటిషన్ నిధీకరణ. ఓకే రౌడీ షీటర్లపై పీడీ చట్టం అంటున్నారు. ఎన్నిసార్లు అరెస్ట్ అయినా తీరు మార్చుకొని వారిపై ప్రయోగం. ఈ ఏడాది 153 మంది రౌడీల ముందస్తు నిర్బంధం. వీరికి ఏడాది పాటు జైలే అంటున్నారు. అంటే పీడీ యాక్ట్ అంటే ఏంటంటే ప్రివెంట్ డిటెన్షన్, అంటే నేరం చేయకంటే ముందే వాళ్ళని అరెస్ట్ చేయడం అనమాట. వాళ్ళ మీద స్టాంప్ వేయడం అనమాట. వీళ్ళు సమాజానికి చాలా డేంజర్. వీళ్ళు ఖచ్చితంగా గొడవ క్రియేట్ చేస్తారు. ముందే అరెస్ట్ చేయడం అనమాట. అది ఈనంగా అమలు చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ ఫ్రీడమ్ అంతా పోతుంది అనమాట రౌడీ షీటర్లది. నెక్స్ట్ ఇంకొక న్యూస్ వచ్చేసి, ఇక్కడ ఈ ఆర్టికల్స్ ఒక యాపిల్తో సరిపెట్టుకుందామా అనేది. అంటే యాక్చువల్గా కేంద్రం 2014లో భారత్లో తయారీ పథకం ప్రారంభించినప్పుడు దేశంలో రెండే మొబైల్ ఫోన్ల ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు వాటి సంఖ్య 300 దాటింది. అప్పట్లో భారత్లో తయారైన మొబైల్ ఫోన్ల విలువ 18,000 కోట్ల కాగా నిరుడు వాటి విలువ 5.45 లక్షల కోట్లకు చేరింది. యాపిల్ వంటి బహుళజాతి కంపెనీలకు స్వాగతం పలికితే మరిన్ని రంగాల్లో భారత్ దేదీప్యమానంగా వెలుగొందగలదు. ఇదైతే కరెక్టే. ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి భారతదేశానికి, పెద్ద కంట్రీ కాబట్టి. నెక్స్ట్ ప్రతిపక్షాలు గౌరవించిన నేత వాజ్పేయి. ఇదైతే కరెక్ట్, నేను ఒప్పుకుంటాం. ఎందుకంటే వాజ్పేయి మంచి వక్త, అవతల వాళ్ళని కూడా మంచిగా కన్వీ చేసే టార్గెటివ్ మంచి. యోగా మీద జగన్ విషయం. యోగాంధ్ర ఖర్చు 60 కోట్లే. మాజీ మంత్రి దేవినేని ఉమా. యాక్చువల్గా సీఎం గారు ఏమంటున్నారంటే, సీఎం పైన ఏమని వచ్చింది అని అంటే, ఋషికొండని ఈ యోగా మీద ఖర్చును కంపేర్ చేస్తున్నారు అనమాట. ఋషికొండకి ఇంత ఖర్చు అయిందని మమ్మల్ని బ్లేమ్ చేసిండ్రు అని జగన్, యోగా మీద ఎంత ఖర్చు చేసినని ఎక్కువ అమౌంట్ చెప్తున్నారు వాళ్ళు. కానీ యాక్చువల్గా యోగా మీద జగన్ విషయం, యోగాంధ్ర ఖర్చు రూపాయి 60 కోట్లే అని చెప్తున్నారు. ఇక్కడ 1 కోటి సంతకాల మీద వైకాపా వాళ్ళే సంతకాలు చేయలేదని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ 41 మంది PL GA కేడర్ లొంగుబాటు. మళ్ళీ
మావోయిస్టులు ఇక్కడ 24 ఆయుధాలు అప్పగించి జనజీవన స్రవంతిలోకి. తెలంగాణ చరిత్రలో అతిపెద్ద మావోయిస్టు లొంగుబాటు. విలేకరుల సమావేశంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు లొంగిపోయిన మావోయిస్టులు. ఇక వీళ్ళు సర్వైవ్ కావడం కష్టంలేండి, ఎందుకంటే కనిపిస్తే లొంగిపోండి లేదా చంపేస్తాం, ఇదే స్లోగన్ తోటి నడుస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కడ ప్రజల నుంచి కూడా అంత సపోర్ట్ ఏం రావట్లేదు, వాళ్ళకి ఎవరు జాయిన్ కావట్లేదు అందులోపల. సో అది మొత్తం ముగిసిపోతుందనే చెప్పొచ్చు అమిత్ షా అన్నట్లు. 2 కీలక పథకాలు రూపాయి 3,407 కోట్లు. ఉద్యాన హబు పూర్వోదయ కింద ప్రణాళికలు, ఇది కంటిన్యూయేషన్. ఇంటర్ పబ్లిక్ పరీక్షల స్వల్ప సవరణలు. ఇక్కడ 23 తారీఖు రోజు తెలుగు, సంస్కృత్, ఉర్దూ, హిందీ ఉంది, ఇది ఫస్ట్ ఇయర్ది. 25 ఆంగ్లం, 27 చరిత్ర, మార్చి 2 గణితం, మ్యాథ్స్, 5th ఏమో జీవశాస్త్రం, 7th ఏమో ఆర్థిక శాస్త్రం, 10th ఏమో భౌతిక శాస్త్రం ఫిజిక్స్, 12th ఏమో కామర్స్, 14th సివిక్స్, 17th కెమిస్ట్రీ, 21 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, 24 మోడర్న్ లాంగ్వేజ్, ఇది ఫస్ట్ ఇయర్. అది సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఫిబ్రవరి 24 సెకండ్ లాంగ్వేజ్, 26 ఇంగ్లీషు, 28 వృక్షశాస్త్రం చరిత్ర, మార్చి 4th మ్యాథ్స్, 2F సివిక్స్, 6th ఏమో జంతు శాస్త్రం ఆర్థిక శాస్త్రం, 9th ఏమో మ్యాథ్స్ పేపర్ 2B, 11th ఏమో కామర్స్ అండ్ 13th ఫిజిక్స్, 16th మోడర్న్ లాంగ్వేజ్ జాగ్రఫీ అండ్ 18th కెమిస్ట్రీ, 23 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఒకసారి చూసుకోండి అది, దాని మీద నేను మళ్ళీ ఒక వీడియో కూడా చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ బగ్గుమన్న బంగ్లాదేశ్, ఇదైతే ఘోరం అసలు. బంగ్లాదేశ్ మరొక పాకిస్తాన్ అవుతుంది అనిపిస్తుంది క్లియర్గా. హాదీ మరణంతో దేశవ్యాప్తంగా అల్లర్లు. ఈ హాదీ ఎవరంటే కంప్లీట్గా ఇండియా మీద ట్రోల్ చేసేది, ఒక రకంగా పాకిస్తాన్ బిహేవియర్ అనమాట. ఇక మొత్తం ఇండియా మీద ఘోరమైన ట్రోల్స్ చేస్తారు. అయితే ఎలక్షన్ల సందర్భంగా తిరుగుతూ ఉంటే ఒకరు వచ్చి కాల్చారనమాట. అతనికి సింగపూర్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తుంటే అక్కడ ఏమైంది, చనిపోయేసరికి ఒక్కసారిగా ఉద్రిక్తలు చెలరేగాయి. భారత్ వ్యతిరేకి హాదీ అనమాట ఇతను. సింగపూర్లో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన షరీఫ్ ఉస్మాన్ హాదీ. ఇతడు చనిపోవడం వల్ల ఇంకా ఘోరంగా వీళ్ళు ప్రజలపైన మొత్తం అంటుపెట్టడం చేస్తుంటారు తీవ్రవాదులు. భారతీయులు అప్రమత్తంగా ఉండాలి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ వీటి వల్ల భారతదేశం ఎప్పుడు అప్రమత్తంగానే ఉండాలి. వీళ్ళంతా తీవ్రవాదులు. తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్లోని భారత హై కమిషన్ అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ దేశంలో నివసిస్తున్న భారతీయులు, భారత విద్యార్థులు అనవసర ప్రయాణాలు చేయొద్దు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ రాష్ట్ర సొంత రాబడి 67,235 కోట్లు, కిందటి ఆర్థిక సంవత్సరం కన్నా 4% అదనం అని చెప్తున్నారు ఇక్కడ. చూద్దాం నెక్స్ట్. విజయవాడలో పీపీపీ రోడ్లు, అంటే ప్రైవేటు ప్రభుత్వం కలిపి డెవలప్ చేస్తుందని చెప్తున్నారు. ఇవి న్యూస్. నెక్స్ట్ మనకు ఇది డిస్ట్రిక్ట్ ఎడిషన్స్ అండి, ఇది డిస్ట్రిక్ట్ ఎడిషన్స్. ఇవన్నీ డిస్ట్రిక్ట్ ఎడిషన్స్. ఇది వసుంధర, ఈమె రోల్ మోడల్, ఆమె మంచిగా. నెక్స్ట్ పార్లమెంట్ నిరవధిక వాయిదా, ముగిసిన శీతాకాల సమావేశాలు వీజీబీ రామ్జీ సహా మొత్తం 8 బిల్లులకు ఆమోదం. ఈసారి బడ్జెట్ను ఆదివారం ప్రవేశపెట్టనున్న సీతారామన్. గ్రీన్ కార్డ్ లాటరీని నిలిపేసిన ట్రంప్కి ఏది నచ్చితే అది చేశాడు, విచిత్రమైన వ్యక్తి. సైన్స్తో సాంప్రదాయ వైద్యం జట్టు కట్టాలని అంటున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మోదీ ప్రియాంక గాంధీ స్నేహపూర్వక సంభాషణ. వీళ్ళేమో తిట్టుకుంటారు, కలుస్తారు, అర్థం కావు కొన్ని రాజకీయాలు. జర్మన్ మేధావి వర్గాలతో రాహుల్ చర్చలు. ఇది పౌరుల స్వేచ్ఛ, ప్రభుత్వ బాధ్యత, బహుమతి కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సాగునీటి ప్రాజెక్టులకు సాయం చేయండి అంటున్నాడు. మెట్రో ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేయండి అని అడుగుతున్నారు ఇక్కడ. విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో ఈయనకు వచ్చిందంటే మాత్రం చాలా ఎక్సలెంట్. అది అక్కడ అడిగారు రేవంత్ రెడ్డి గారు. ఎమ్మెల్యే పనితీరు చిరస్థాయిగా నిలవాలి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యం. జనసేన శాసనసభ్యులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 9 మంది పార్టీ ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ అని చెప్తున్నారు. సముద్రంలోకి పోయే నీటిలో 200 TMCలు వాడుకుంటే ఏం నష్టం. ఇది నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై యాక్చువల్గా తెలంగాణ కేసు వేసిందనమాట. నల్లమల్ల సాగర్ వీటికి ఆపాలి అని చెప్పేసి, ఎందుకంటే తెలంగాణకు రావాల్సిన నీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాయలసీమకి వెళ్తాయి అని చెప్పేసి కేసు వేసిండ్రు. ఇక్కడ గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి వినతి. ఇక్కడ మంత్రి నిమ్మల గారు ఏం చెప్తున్నారంటే అవి వేస్ట్ అయ్యే నీళ్ళే కదా, సముద్రంలోకి పోయే నీటిలో 200 TMCలు వాడుకుంటే ఏం నష్టమని వీళ్ళు అంటున్నారు ఇక్కడ. సో ఇది ఒకటి వాటర్ ఇష్యూ. అది ఇది మనదే T20 సిరీస్ టీమిండియా గెలిచింది. నెక్స్ట్ వచ్చేసి
ఇవండి ప్రధానంగా ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలు. అమరావతి రైల్వే లైన్ కోసం భూ సమీకరణకు పట్టుబడుతున్న రైతులు. యాక్చువల్గా భూ సమీకరణ సమ్మతించబోమని సేకరణకు సమీకరణకు డిఫరెన్స్ ఏంటంటే, సేకరణ అంటే గవర్నమెంట్ ఒక రూల్ అది బలవంతంగా తీసుకోవడం అనమాట. భూ సమీకరణకు పట్టుబడుతున్న రైతులు అంటే మాట్లాడాలి రైతులతోటి. ఇప్పుడు గవర్నమెంట్ ఉండి 10 రూపాయలు ఇస్తామంటే రైతులుండి లేదు 20 రూపాయలు కావాలి అట్లయితేనే ఇస్తాము అనడం భూ సమీకరణ అనమాట. భూ సేకరణ అంటే ఇక ఫోర్స్ఫుల్గా తీసుకోవడం అనమాట. ఎందుకు ఇదంటే రైల్వే శాఖ రైల్వే లైన్ కోసం భూమి సేకరణ చేస్తున్నారు కదా, దానికోసం అనమాట. రైతులేమో భూ సమీకరణకి, గవర్నమెంట్ ఏమో భూ సేకరణ అంటున్నారు. ఓకే, ఇది కొలిక్కి వస్తే పల్నాడు గుంటూరు జిల్లాల్లో రైల్వే లైన్ పనులు వాళ్ళు రైతులు ఒప్పుకోవట్లేదు అనమాట. అంటే రైతులకు బెనిఫిట్ కావాలంటే భూ సమీకరణ జరగాలి. ఓకే, ఇవి ప్రధానంగా మనకు ఈనాడు పేపర్లో మాత్రం డౌటే లేదు, డేటాదే ఆవా, వచ్చే 2 నెలల్లో ₹60,000 కోట్ల పెట్టుబడులు, భారీగా డేటా సెంటర్లు విస్తరణ. ఓకే, ఇవి ప్రధానంగా ఈనాడు పేపర్ వార్తలు. ఇప్పుడు సాక్షిలో ఏముందో చూద్దాం ఒకసారి. సాక్షిలో ఎలా ఇచ్చారు, రేపే సకల వర్గాల సంక్షేమ స్వాప్నికునికి జన్మదినం. మొత్తం ఇక జగన్నే ఉంటుంది ఈ పేపర్ అంతే. భూములు ఇస్తాం, భవనాలు కట్టిస్తాం, సర్కారు భూములు సత్వాకు సొమ్ములు, ఐటీ ముసుగులు అప్పనంగా భూములు, తక్కువ ధరకి ఇస్తున్నారు అప్పనంగా భూములు. ఈ గవర్నమెంట్ అంతా తక్కువ డబ్బులకు భూములు ఇస్తున్నారు, ఎందుకు అట్లా ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. బంగ్లాదేశ్లో మళ్ళీ మంటలు, ఇంక్విలాబ్ మంచ్ నేత షరీఫ్ ఉస్మాన్ ఆది హత్య. ఓకే, ఇది బంగ్లాదేశ్ గొడవలది. ఇంటర్ పరీక్షల్లో చేంజెస్. బాబు మరో క్రెడిట్ చోరీ, వేగంగా రిజిస్ట్రేషన్లు బాబు గొప్పేనట. వైఎస్ జగన్ హయాంలో జరిగిన సంస్కరణలు తన ప్రతిభేనట్టు ప్రచారం. నిజానికి నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యే విధానాన్ని తెచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇందుకోసం 2023లోనే సాఫ్ట్వేర్ కార్డు 2.0 అమల్లోకి, స్లాట్ బుకింగ్, ఆటోమేటేషన్ కూడా అప్పుడే మొదలు. వీటన్నిటి ఫలితంగానే సులభంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ. అప్పట్లో దానిపై విష ప్రచారం చేసిన చంద్రబాబు ఎల్లో మీడియా. యాక్చువల్గా ఇటువంటి కొన్ని విషయాలు కొన్నిసార్లు ఒక గవర్నమెంట్ తెచ్చిన సంస్కరణలు నెక్స్ట్ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటుంది. 2 రకాలుగా ఉంటుంది. సో ప్రజలకు అల్టిమేట్గా ప్రజలకు సౌకర్యంగా ఎవరు చేస్తే వాళ్ళ ప్రజలైతే గుర్తుపడతారు ఇందులో. ఓకే, నెక్స్ట్ నిరసన ప్రజా వ్యతిరేక దర్పణం అంటున్నారు ఇక్కడ. కోటి సంతకాల ఉద్యమం, వీటన్నిటిని ఎత్తి చూపించి అంటున్న రాజకీయ విశ్లేషకులు. 18 నెలలుగా హామీల అమలులో మోసం, పాలనలో వైఫల్యాలు, అంతులేని అవినీతి. ఫైనల్గా ఏమంటారు, టీడీపీ ఏం చేయట్లేదు, మొత్తం మా క్రెడిటే మేము చేసిన పనులకు క్రెడిట్ తీసుకుంటుందని చెప్తున్నారు అనమాట. జ్వరాలు వైరల్. సేమ్ ఇక్కడ న్యూస్ సేమ్. భూములు ఇస్తాం, భవనాలు కట్టిస్తాం, సర్కారు భూములు. ఓకే, ఇది చదివిన ఆల్రెడీ. ఓకే, ఇది సేమ్ 2000 రిజిస్ట్రేషన్ విధానం. ఫిర్యాదు ఎఫ్ఐఆర్ల సర్టిఫైడ్ కాపీలను మాత్రమే తీసుకోండి, తేల్చి చెప్పిన విజయవాడ ఏసీబీ కోర్టు. తిలక్ పిటిషన్ను పాక్షికంగా అనుమతించిన కోర్టు. నెక్స్ట్ పనిలో పారదర్శకత. మనదేం లేదు, టీడీపీ నేతలదే పెత్తనం ఇక్కడ. అంటే పవన్ కళ్యాణ్కి టీడీపీకి పడట్లేదు అని చెప్పడం అనమాట సింపుల్గా. ఇది దీంట్లో ఇలా ఇచ్చారు. పనుల కోసం జనసేన అభిమానులు టీడీపీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. నియోజకవర్గంలో జనసేనను బలోపేతం చేసే పరిస్థితి కనిపించడం లేదంటూ వాపోయిన ఎమ్మెల్యేలు. మీరు మాత్రం టీడీపీ నేతలతో సఖ్యతంగా ఉండండి, ఎమ్మెల్యేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచన. మీరు మాత్రం గొడవ పడకండి అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి బంగ్లాదేశ్లో మళ్ళీ మంటలు. దీని మీద ఒక వీడియో చేస్తా, అసలు ఎందుకు ఈ గొడవ అనేది. వైట్ హౌస్ సైట్లో ప్రైవేట్ వీడియో. ఓకే, పార్లమెంటు నిరవధిక వాయిదా, పౌరుల స్వేచ్ఛ. ఇవండి మెయిన్గా సాక్షిలా. ఇవి ఇక్కడ నుంచి ఏమంటారు డిస్ట్రిక్ట్ ఎడిషన్స్. ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారు ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం, ఆదుకోండి, ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు. ఉపాధి ఉసూరు, ఏపీ స్పీడ్కు కొత్త స్కీమ్ బ్రేకులు. ఎంజీ నరేగా స్థానంలో జీరామ్జీ పేరుతో, అదే జీరామ్జీ వల్ల నష్టపోతున్నాము అని చెప్తుంది అనమాట ఇక్కడ. నరేగా ఆత్మని తీసేశారు. కొత్త చట్టంలో పనికి హామీ లేదు, చెల్లింపులకు బాధ్యత లేదు. ఇకపై కేంద్రం ఇష్టం, ఎవరికి ఎన్ని నిధులు ఇవ్వాలో నిర్ణయం వారిదే. రాజకీయంగా దుర్వినియోగం అయ్యే ప్రమాదం అని చెప్తున్నారనమాట. అంటే బీజేపీ చేసింది రాంగ్ అని చెప్తున్నారనమాట. ఫైనల్గా ప్రజలు మెచ్చాలి, జనసేన ఎమ్మెల్యేలకు పవన్ ఉద్బోధ. ప్రజలు మెచ్చితే కరెక్ట్. ప్రజలు మెచ్చిండ్రు అంటే ఎంతటి వాడినైనా సరే పైన ఎక్కడో కూర్చోబెడతాడు అధికారం ఇచ్చి. జనవరిలో జాబ్ క్యాలెండర్, ఇది వస్తే మాత్రం చాలా బెటర్ యువకులకి. తమిళనాడులో 97 లక్షల ఓట్ల తొలగింపు. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 5.43 కోట్లు. గుజరాత్లో 73 లక్షల ఓట్ల తొలగింపు ఈసీ. గోదావరి పుష్కరాలకు ₹3,000 కోట్లు.
అంటుంది ఇక్కడ. అవివాహితులైతే ఒప్పు, వివాహితులైతే తప్పు. సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు తీర్పు. సమాజానికి నచ్చినంత మాత్రాన చట్ట వ్యతిరేకం కాదని వ్యాఖ్య. అవివాహితులకు సహజీవనం చేసుకోవచ్చు అంటే, వివాహితులైతే తప్పు అంట. కరెక్టేలేండి, వివాహితులైతే తప్పు కదా. నెక్స్ట్ గ్రీన్ కార్డ్ లాటరీ సస్పెండ్ చేసిండ్రు. ఓకే, ఇవ్వండి ఆంధ్రజ్యోతిలో మెయిన్గా ఈ డిప్లో మల్లన్న సేవలో ఈ సిఈసి జ్ఞానేష్ కుమార్. ఓకే, ఈ డిప్లో టోకెన్ రాలేదా 2 నుంచి 8 వరకు ఏ రోజైనా శ్రీవారిని దర్శించుకోవచ్చు అని చెప్తున్నారు. వైకుంఠ ద్వారా దర్శన రిజిస్ట్రేషన్ భక్తులకు టీటీడీ మెసేజ్లు. ఇవి ప్రధానంగా ఉన్న వార్తలు. IT టు AI చంద్రబాబు సాంకేతిక విప్లవం. జీరామ్జీ మహాత్ముని 2వ హత్య అని చెప్తున్నారు. ఎందుకంటే గాంధీ పేరు మీద ఉన్న తీసేసిండ్రు అన్నది ఇక్కడ. ఇవి డిస్ట్రిక్ట్ ఎడిషన్స్. ఇవండి మెయిన్గా మనకు ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు ఇవి. ఇంకేదైనా డిస్ట్రిక్ట్ గ్రామీణ యువత సత్తా. పేదరికాన్ని జయించి కానిస్టేబుల్ కొలువు సాధించిన యువత. ఇదైతే గ్రేట్ ఇన్స్పిరేషన్. గ్రామీణ యువత. ప్రత్యేక హోదా విభజన హామీల సాధనతోనే రాష్ట్రాభివృద్ధి. సో ప్రధానంగా ఇవి వార్తలు వచ్చేసి మనకు. ఓకే, ఇక్కడ సాక్షులు ఇంకేమన్నా చూద్దాం ఒక్కసారి. ఆహ్లాదం ఎండమావే. ఇండియా విద్యార్థులకు బ్రిటిష్ కౌన్సిల్ స్కాలర్షిప్ అని ఇచ్చిండ్రు ఇక్కడ. జ్వరాలు వైరల్, ఇంట్లో ఒకరి నుంచి కుటుంబం అంతటికి వ్యాప్తి, పిల్లలు పెద్దలు సహా కుటుంబంలో అందరిపైన ప్రభావం పడుతుందని చెప్తారు. ఇది ఫ్యామిలీ ఇక్కడ నుంచి. ఓకే, ఇదండి మెయిన్గా మనకు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు. మనం నెక్స్ట్ వీడియోలో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం, రేపటి వార్తలతో. ఓం నమో భగవతే వాసుదేవాయ. మన ఛానల్ని ఫాలో అవుతుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియోకి. ఓం నమో భగవతే వాసుదేవాయ.